Good morning, all of you. What is semester 8 to C3? దీని నుంచి మనకి బిఫోర్ క్లాస్లో వ్యాపార నామాలు అంటే దానిలో కెమికల్ నేమ్, ట్రేడ్ నేము, మనం నేర్చుకున్నటువంటివి జనరిక్ నేమ్, కెమికల్ నేమ్, ట్రేడ్ నేమ్. దీనిలో జనరిక్ నేము మరియు కెమికల్ నేమ్ గురించి మనం బిఫోర్ క్లాస్లో నేర్చుకోవడం జరిగింది. ఈరోజు ట్రేడ్ నేమ్ అంటే వ్యాపార నామాలు, ట్రేడ్ నేమ్స్. ట్రేడ్ నేమ్స్, ట్రేడ్ నేమ్స్, వ్యాపార నామాలు. రైట్. ఔషధముల యొక్క వ్యాపార నామములు ఔషధ సంస్థల యొక్క సొంత ఆస్తి. అంటే ఏదైనా ఒక ఔషధం కనుక మనం చూసుకున్నట్లయితే దాని యొక్క వ్యాపార నామం అనేది ఆ సంస్థ యొక్క సొంత ఆస్తి. అంటే దానికి పర్మనెంట్గా పేటెంట్ హక్కులన్నీ కూడా ఆ సంస్థే కలిగి ఉంటుంది. ఆ సంస్థే కలిగి ఉంటుంది. అంటే ఏదైనా ఒక మెడిసిన్ కనుక చూసుకుంటే, ఒక ఔషధం కనుక మనం చూసుకుంటే ఆ ఔషధం యొక్క నేము ఏది పెట్టాలి, లేదంటే ఔషధం యొక్క నేమ్ కనుక మనం చూసుకుంటే ఆ నేమ్ పెట్టాల్సినటువంటి బాధ్యత, లేదంటే ఆ నేమ్ యొక్క సొంత ఆస్తి అనేది ఆ సంస్థకే కలిగి ఉంటుంది. అంటే దాని యొక్క బాధ్యత అంతా కూడా ఆ సంస్థే తీసుకున్నది. అయితే ఈ నామాలను ఔషధ సంస్థలు రూపకల్పన చేసుకుని జాతీయ వ్యాపార నామములు లెక్కించు కార్యాలయంలో, అంటే వీళ్ళు దీనికి ఈ నేమ్ పెట్టాలి, దీనికి ఈ నేమ్ పెట్టాలనేసి వీళ్ళు దానికి సెట్ చేసుకుని రూపకల్పన చేసుకుని జాతీయ వ్యాపార నామాలు లెక్కించేటువంటి కార్యాలయంలో జాతీయ వ్యాపార నామములు, జాతీయ వ్యాపార నామాలు లెక్కించేటువంటి కార్యాలయంలో వీటిని మనం వీళ్ళు ఈ కార్యాలయంలో నమోదు చేసుకోవడం అనేది జరుగుతుంది అన్నమాట. దీన్నే నేషనల్ ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ ఆఫీస్. ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ ఆఫీస్, జాతీయ వ్యాపార నామముల కార్యాలయంలో వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ నమోదు చేసుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఫలానా మెడిసిన్కి ఈ పేరు పెట్టాలి అలా అనుకున్నప్పుడు, అలా అనుకున్న తర్వాత వాళ్ళు వెళ్ళి ఏం చేస్తారంటే ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉంటుంది కదా, ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో వాళ్ళు వెళ్ళి ఆ పేరు అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఈ తర్వాత ఈ నామాలకు అలా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అది ఏ నామం అయితే వాళ్ళు ఏ నేమ్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో దానికి ఆ సంస్థలే గుత్తేదారులు అవుతాయి అన్నమాట. అంటే ఏ సంస్థ అయితే రిజిస్ట్రేషన్ చేసుకుందో ఆ సంస్థే దానికి గుత్తేదారులు. ఆ సంస్థలే మనకు దానికి గుత్తేదారులు. అంటే దానికి వాళ్ళే మెయిన్ అవుతారు అన్నమాట. అంటే దాన్ని వేరే వాళ్ళు దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉండదు. అలా చేసుకోవాలి అంటే వీళ్ళ పర్మిషన్ తీసుకుని చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకేమన్నారంటే ఇట్టి నామాలను సంస్థల అధికారిక నామాలుగా పేర్కొంటారు. అంటే ఈ నామాలను ఏమంటారంటే ప్రొప్రైటరీ నేమ్స్ అంటారు. అంటే ఆ సంస్థల యొక్క అధికార నామాలు, సంస్థల యొక్క అధికారిక నామాలు, దాన్నే ప్రొప్రైటరీ నేమ్స్ అంటారు. ప్రొప్రైటరీ నేమ్స్ అని అంటారు. అంటే ఆ సంస్థల యొక్క నామాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రొప్రైటరీ నేమ్స్ అని అంటారు. అయితే
వేరెవరైనా ఈ నామాలను అంటే ఈడ రిజిస్టర్ చేసుకున్నటువంటి ఈ నేమ్స్ని కనుక వేరే ఎవరైనా సంస్థలకు సంబంధించిన వాళ్ళు కనుక మేము నామాలు ఈ వీటిని పెట్టుకోవాలి అనుకున్నప్పుడు సొంతదారుని అంటే ఎవరైతే ఈ నామాలను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో వారు పర్మిషన్ తప్పనిసరిగా తీసుకోవాలి. అంటే ఏదైనా ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఈ పారాసిటమాల్ అనేటువంటి నామం ఒకటి దాన్ని వేరే మెడిసిన్ కనుక అప్లై చేయాలనుకున్నప్పుడు ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారు ఈ సంస్థకు సంబంధించిన వారి పర్మిషన్ లేదంటే వారి యొక్క అనుమతిని తప్పనిసరిగా తీసుకునవలను, లేదంటే అది నేరంగా పరిగణించబడుతుంది. అది నేరంగా పరిగణించబడుతుంది. అంటే ఏదైనా ఒక ఔషధానికి నామము పెట్టాలి అంటే నేమ్ పెట్టాలి అనుకున్నప్పుడు ఆ నామం ఏది కొత్తగా అయితే కొత్తగా ఉండాలి, లేదు అది వేరొక మెడిసిన్కి సంబంధించినదైతే ఆ మెడిసిన్ సంబంధించినటువంటి సంస్థ యొక్క అధినేతల యొక్క పర్మిషన్ తీసుకుని దానికి పెట్టవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. అలా అది నేరంగా పరిగణించబడుతుంది అన్నమాట. అయితే వ్యాధిగ్రస్తులైనటువంటి రోగుల క్షేమం దృష్ట్యా వ్యాధిగ్రస్తులైనటువంటి రోగుల యొక్క క్షేమము దృష్ట్యా మరియు అవసరమైనటువంటి గందరగోళం లేకుండా ఉండుటకు గాను వ్యాపార నామాల రూపకల్పన చేయనప్పుడు వ్యాపార సంస్థలు పాటించవలసినటువంటి ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు. అంటే ఎటువంటి రోగులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వ్యాధిగ్రస్తులైనటువంటి రోగుల క్షేమం దృష్ట్యా మరియు అవసరమైనటువంటి గందరగోళం లేకుండా ఉండడం కోసం వ్యాపార నామాల రూపకల్పన చేయనప్పుడు వ్యాపార సంస్థలు పాటించవలసినటువంటి నియమాలు లేదంటే ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు ఏమిటయ్యా అంటే వాళ్ళు పాటించవలసినటువంటి జాగ్రత్తలు ఏమిటంటే వ్యాపార నామాలు ఎలా ఉండాలి అంటే వ్యాపార నామాలు జాతి వాచక నామాల నుండి సంగ్రహించిన విధంగా ఉండకూడదు. జాతి వాచక నామాలు సంగ్రహించిన విధంగా ఉండకూడదు. జాతి వ్యాపార నామాలు జాతి వాచక నామాలు సంగ్రహించే విధంగా ఉండకూడదు. నెక్స్ట్ రెండవది కనుక మనం చూసుకుంటే వ్యాపార నామాలు రెండవది వ్యాపార నామములు జాతివాచక నామముల మూల పదములు. వ్యాపార నామములు జాతివాచక నామముల మూల పదముల జాతివాచక నామముల మూల పదముల వాచక నామముల యొక్క మూల పదములను కలిగి ఉండకూడదు. జాతి వ్యాపార వాచక నామాలను కలిగి ఉండకూడదు. అంటే వ్యాపార నామాలు జాతి వాచక నామాలు మూల పదాలను కలిగి ఉండకూడదు. జాతి వాచక నామాల మూల పదాలను కలిగి ఉండకూడదు. రైట్. ఇది ట్రేడ్ నేమ్స్. అంటే ట్రేడ్ నేమ్స్ని ఏ విధంగా మనం గుర్తిస్తాం, వాటి యొక్క నేమ్స్ పెట్టాలి అంటే ఏ విధమైనటువంటి పర్మిషన్ కలిగి ఉండాలనేది మనం దీనిలో చూస్తూ ఉంటాం. దీనితో పాటు ఇంకా మనం చూస్తే దీనిలో ఔషధములు మరియు వాటి యొక్క నామకరణము.
ఔషధములు మరియు వాటి నామకరణం. ఔషధములు వాటి యొక్క నామకరణం. ఇది కనుక మనం చూసుకుంటే దీనిలో రసాయన, జనరిక్ మరియు వ్యాపార నామాలు. రసాయన, జనరిక్ మరియు వ్యాపార నామాలు. రసాయన, జనరిక్ మరియు వ్యాపార నామాలు. ఈ కనుక మనం చూస్తే ఔషధ నామకరణం అనేది అనేక రకాలుగా ఉంటుంది. ఔషధ నామకరణం అనేది అనేక రకాలుగా ఉంటుంది. దానిలో జనరిక్ నామకరణం కనుక మనం చూస్తే దీనిలో ఔషధం తయారు చేసిన శాస్త్రజ్ఞుని పేరు సూచిస్తుంది. జనరిక్ లో ఎలా ఉంటుందంటే ఔషధం తయారు చేసిన శాస్త్రజ్ఞుని పేరు సూచిస్తుంది. ఔషధం తయారు చేసినటువంటి శాస్త్రజ్ఞుని పేరు సూచిస్తున్నాడు. ఇందులో జనరిక్ నేమ్స్ లో మొదటిగా ఎలా ఉంటుందంటే ఔషధం ఎవరైతే తయారు చేశారో వాళ్ళ యొక్క నేమ్ అనేది మొదటిగా ఉంటుంది. నెక్స్ట్ రసాయన నామకరణం. ఇందులో కనుక మనం చూస్తే ఔషధంలోని ఏ రసాయన ప్రమేయ సమూహము ఔషధ గుణానికి కారణమవుతుందో తెలియజేయుట. అంటే ఔషధంలోని ఔషధంలో ఉన్నటువంటి ఏ రసాయన ప్రమేయ సమూహము ఔషధంలో ఉన్నటువంటి ఏ రసాయన ప్రమేయ సమూహము ఔషధ గుణానికి కారణమవుతుందో తెలియజేయుట. ఔషధ గుణానికి కారణమవుతుందో తెలియజేయుట. అంటే ఇక్కడ రసాయన నామకరణం ఏ విధంగా ఉంటుందంటే ఔషధంలో ఏ రసాయన ప్రమేయం ఉన్నదో రసాయన ప్రమేయ సమూహము ఔషధ గుణానికి కారణమవుతుందో తెలియజేయడమే రసాయన నామకరణము. రసాయన నామాలు. రైట్. అదేవిధంగా వ్యాపార నామాలు కనుక మనం చూస్తే వ్యాపార నామాలు వ్యాపార నామం కనుక మనం చూస్తే దీనిలో వ్యాపార నామంలో జనరిక్ నామంలోని పదాలను తయారు చేసిన సంస్థ పేరు వచ్చినట్టు రూపొందిస్తారు. అంటే ఇక్కడ వ్యాపార నామంలో ఏం చేస్తారంటే జనరిక్ నామంలోని పదాలను తయారు చేసిన సంస్థ పేరు వచ్చినట్టు ఇక్కడ ఏం చేస్తారంటే అక్కడేమో తయారు చేసినటువంటి శాస్త్రజ్ఞుడు ఇక్కడ తయారు చేసిన సంస్థ పేరు వచ్చేటట్టు చూస్తామన్నమాట. తయారు చేసినటువంటి సంస్థ పేరు వచ్చే విధంగా మనకి ఇక్కడ వ్యాపార నామంలో రూపొందిస్తారు. ఉదాహరణకు క్వాల్టరిన్ అనేటువంటి ఔషధము జలుబును తగ్గించే బాధ నివారణి. ఇక్కడ ఎగ్జాంపుల్ కనుక మనం తీసుకుంటే క్వాల్టరిన్ అనేటువంటి ఔషధము
వాల్టరిన్ అనేటువంటి ఔషధము ఇక్కడ మనకి ఇక్కడ దేనికి ఉపయోగిస్తుంది, ఏమి తగ్గిస్తుంది అంటే జలుబును తగ్గించేటువంటి బాధ నివారణి. వాల్టరిన్ అనేటువంటి ఔషధము జలుబును తగ్గించేటువంటి బాధ నివారణి. అయితే ఆంపిసిలిన్ ఔషధము కాడిలా సంస్థ తయారు చేసి కాంపిసిలిన్ నామకరణం చేసింది. అంటే ఇక్కడ చూడండి, ఆంపిసిలిన్ అనేటువంటి ఔషధము ఆంపిసిలిన్ అనేటువంటి ఔషధం కనుక మనం చూసుకుంటే ఆ ఔషధాన్ని కాండిలా సంస్థ అనేది తయారు చేసింది. కాండిలా సంస్థ అనేది తయారు చేసింది. ఆ సంస్థ తయారు చేసింది కాబట్టి దాన్నే కాంపిసిలిన్ అనే ఆ సంస్థ పేరు వచ్చే విధంగా పెట్టుకున్నారు. కాంపిసిలిన్ అనేటువంటి ఈ సంస్థ పేరు వచ్చే విధంగా ఆంపిసిలిన్ అనేటువంటి నామకరణాన్ని కాంపిసిలిన్ అనేటువంటి సంస్థ పేరు వచ్చే విధంగా నామకరణం చేయడం అనేది జరిగింది. దీనిలో కొన్ని ఉదాహరణలు కనుక మనం చూసుకున్నట్లయితే మనం చూస్తే జనరిక్ నామము, బ్రాండ్ పేరు, బ్రాండ్ నేమ్, రసాయన నామం, రసాయన నామం. ఇది ఆంపిసిలిన్. జనరిక్ నేమ్ వచ్చి ఆంపిసిలిన్, బ్రాండ్ నేమ్ వచ్చి రోసిలిన్. దీని యొక్క బ్రాండ్ నేమ్ వచ్చి రోసిలిన్, ఆంపిసిలిన్, రోసిలిన్. రసాయన నామం వచ్చి బీటా-లాక్టమ్ అంటాము. బీటా-లాక్టమ్. ఈ విధంగా జనరిక్ నేము, బ్రాండ్ నేము, కెమికల్ నేమ్ ఈ విధంగా తీసుకున్నట్లయితే ఫినోబార్బిటాల్ రెండో ఎగ్జాంపుల్. ఆర్బిటాల్, ఫినోబార్బిటాల్. ఈ ఫినోబార్బిటాల్ని బ్రాండ్ నేమ్ అంటే గాడ్రినాల్. దీని యొక్క బ్రాండ్ నేమ్ వచ్చి గాడ్రినాల్. ఫినోబార్బిటాల్ దీని యొక్క బ్రాండ్ నేమ్ వచ్చి గాడ్రినాల్. దీన్నే బార్బిట్యూరిక్ ఆమ్లం అంటారు అన్నమాట. కెమికల్ నేమ్ బార్బిట్యూరిక్ ఆమ్లము. బార్బిట్యూరిక్ ఆమ్లము. ఈ విధంగా మనకి ఫినోబార్బిటాల్ జనరిక్ నేము, దీని బ్రాండ్ నేమ్ వచ్చి గాడ్రినాల్, రసాయన నామం వచ్చి బార్బిట్యూరిక్ ఆమ్లము. బార్బిట్యూరిక్ ఆమ్లము. రైట్. నెక్స్ట్ సిప్రోఫ్లోక్సాసిన్. సిప్రోఫ్లోక్సాసిన్ దీని యొక్క జనరిక్ నేము సిఫో 250. అంటారు. సిఫో 250. దీని యొక్క కెమికల్ నేమ్ వచ్చి ఫినోలాన్. ఫినోలాన్. సిఫో 250ని బ్రాండ్ నేమ్ అయితే కెమికల్ నేమ్ వచ్చి ఫినోలాన్. దాంతోపాటు పెన్సిలిన్ కనుక మనం తీసుకుంటే జనరిక్ నేమ్ పెన్సిలిన్. దీనికి ఆమ్సిల్ అంటారు. దీని బ్రాండ్ నేమ్ వచ్చి ఆమ్సిల్. బ్రాండ్ నేమ్ వచ్చి ఆమ్సిల్. దీన్ని బీటా-లాక్టమ్ అంటాము. మొదలైనవి. బీటా-లాక్టమ్ మొదలైనవి. చూడండి, ఏమిటి పెన్సిలిన్,
ఆన్సిల్ బీటా లాక్టమ్. దీని యొక్క బ్రాండ్ నేమ్ మరియు కెమికల్ నేమ్ అండ్ జనరిక్ నేమ్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి దీనికి. ఓకే, రైట్. అదేవిధంగా కొన్ని ప్రొప్రైటరీ నేమ్స్ కనుక మనం చూసుకుంటే proprietary names. ప్రొప్రైటరీ నేమ్స్ అయితే ఇక్కడ ఇది ఔచిత్యములకు సంబంధించినటువంటి నామము. అంటే ప్రొప్రైటరీ నేమ్స్ అనేవి ఇవి యాజమాన్యం అధికారికంగా పొందినటువంటి హక్కుకు సంబంధించినటువంటి నామాలు ఇవి. అంటే అధికారికంగా ఏదైనా ఒక సంస్థ ఈ నామాలను పొందడం అనేది జరుగుతుంది. అధికారిక సంస్థలు అనేవి ఈ నామాలను పొంది ఒక్కొక్క ఔషధానికి ఒకటి కంటే ఎక్కువ పేర్లు ఉండవచ్చు. దీనిలో ఎలా ఉంటాయంటే ఒకటి కంటే ఎక్కువ పేర్లు ఒక్కొక్క ఔషధానికి ఉంటాయి. ఒక్కొక్క ఔషధానికి ఒకటి కంటే ఎక్కువ నేమ్స్ అనేవి వీటిలో ఉంటాయి. ఒక్కొక్క ఔషధానికి ఒకటి కంటే ఎక్కువ నేమ్స్ ఉంటాయి. కొన్ని ఔషధాలకు కోడ్ సంఖ్యతో నామకరణం చేస్తారు. కొన్ని ఔషధాలు ఎలా ఉంటాయంటే కోడ్తో చూపిస్తారు. కొన్ని ఔషధాలను కోడ్తో నామకరణం చేయడం జరుగుతుంది. కొన్ని నామకరణం ఎలా చేస్తారంటే కోడ్తో నామకరణం అనేది చేస్తారు. ఈ క్రింది కొన్ని ఔషధాలను కనుక మనం చూసుకున్నట్లయితే రైట్, ఆల్డిహైడ్ను ఏమంటారు? ఆల్డిహైడ్ను ఆల్ అనే సంతృప్త సమూహాలు, శాచురేటెడ్ సమూహాలు అన్నమాట. సంతృప్త సమూహాలు వీటిని ఏన్ అని, సంతృప్త సమూహాలు ఏన్ అని, అసంతృప్త సమూహాలు ఈన్ అని, అసంతృప్త సమూహాలు ఈన్ అని, అదేవిధంగా ఫీనోల్ ఆల్కహాల్ సమూహాలను మోల్ అని, ఫీనోల్ ఆల్కహాల్ సమూహాలను ఓల్ అని, వాటితో పాటు కీటోన్లను ఓన్ అని, కీటోన్లను ఓన్ అని, గ్లైకోన్లను ఒస్యూల్ అని, గ్లైకోన్లను ఓస్యూల్ అని మనకి ఈ విధంగా వీటి యొక్క నామాలు అనేవి ఈ విధంగా ఉంటాయి. ఆల్డిహైడ్లను ఆల్స్ అని, సంతృప్త సమూహాలను ఏనని, అసంతృప్తాలను ఏనని, ఫీనాల్ ఆల్కహాలను ఓలని, కీటోన్లను ఓనని, గ్లైకోన్లను ఓసిడ్లని మనకి పిలవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనం ఒక ప్రైవేట్ సంస్థ లేక ఒక వ్యక్తి పేరున ఔషధానికి నామకరణం చేస్తే దానినే ప్రొప్రైటరీ నేమ్ అని అంటారు. ప్రొప్రైటరీ నేమ్ అని ఏంటంటారు? ఒక ప్రైవేట్ సంస్థ పేరుని కానీ లేదంటే ఒక వ్యక్తి పేరుని కానీ ఔషధానికి కనుక నామకరణం చేస్తే వాటినే ప్రొప్రైటరీ నేమ్స్ అని అంటారు. అయితే ఇవి
యజమాని లేదా సంస్థల అనుమతితో ఉపయోగించవలసి ఉంటుంది. అంటే ఈ నేమ్ పెట్టుకున్నటువంటి యజమాని లేదా ఆ సంస్థ యొక్క ఆ యజమానితో మనం వాళ్ళ యొక్క అనుమతితో వీటిని ఉపయోగించవలసినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు కొన్ని జనరిక్ నామాలను ఔషధాలకు కేటాయించేటువంటి అధికారాన్ని పొంది ఉన్నారు. అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO ఈ అధికారాన్ని ఎవరు పొంది ఉన్నారంటే WHO వారు ఈ అధికారాన్ని పొంది ఉన్నారు. దీన్నే ట్రేడ్ మార్క్ అని ఉపయోగించారు అన్నమాట. ఏమన్నారు వీటిని? ట్రేడ్ మార్క్. ట్రేడ్ మార్క్. ఈ WHO వాళ్ళు ఏమైనా ఉపయోగించారంటే దీన్ని ట్రేడ్ మార్క్ అని. ఇటువంటి పేర్లను ఇంటర్నేషనల్ నాన్ ప్రొప్రైటరీ నేమ్స్ అంటారు అన్నమాట. ఏమన్నారు వీటిని? ఇంటర్నేషనల్ నాన్ ప్రొప్రైటరీ నేమ్స్. ఇన్ అని మనం బిఫోర్ క్లాస్లో కూడా వీటి గురించి నేర్చుకున్నాం అనమాట. ఇంటర్నేషనల్ నాన్ ప్రొప్రైటరీ నేమ్స్ ఇన్ అంట వాటిని INN ఇన్స్ అని ఇంటర్నేషనల్ నాన్ ప్రొప్రైటరీ నేమ్స్. అయితే చాలా దేశాలలో ఈ ఇంటర్నేషనల్ నాన్ ప్రొప్రైటరీ నేమ్స్ విధానంలోనే ఔషధాల నామకరణాన్ని అనుమతిస్తున్నారు. అంటే ఈ ఇంటర్నేషనల్ నాన్ ప్రొప్రైటరీ నేమ్స్ విధానంలోనే చాలా దేశాలలో ఉపయోగించడం అనేది జరుగుతుంది. దీనికి కొన్ని ముఖ్య సూత్రాలను రూపొందించడం అనేది జరిగింది. వీటికి కొన్ని ముఖ్య సూత్రాలను రూపొందించడం జరిగింది. వాటిని కనుక మనం చూస్తే ఏమిటయా సూత్రాలంటే ఉచ్చారణలోను ఉచ్చారణ క్రమ ధ్వనిలోను స్ఫుటంగా ఉండాలి. ఉచ్చారణ క్రమ ధ్వనిలోను స్ఫుటంగా ఉండాలి. ఉచ్చారణ క్రమ ధ్వనిలోను స్ఫుటముగా ఉండాలి. అంటే ఉచ్చారణ స్పష్టత ఉండాలి. ఆ ధ్వని అనేది అర్థమయ్యే విధంగా ఉండాలి. నెక్స్ట్, చాలా పొడవైన కఠినమైన నామాలు ఉండకూడదు. చాలా పొడవైన కఠినమైన నామాలు ఉండకూడదు. చాలా పొడవైన కఠినమైన నామాలు అనేవి ఉండకూడదు. పొడవైన నామాలు ఉండడం వల్ల పిలవడానికి అసౌకర్యంగా ఉంటుంది. కఠినంగా ఉండడానికి చదువుకోని వారికి పిలవడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి కఠినమైనటువంటి నామాలు, పొడవైనటువంటి నామాలు అనేవి ఉండకూడదు. కఠినమైన నామాలు మరియు పొడవైనటువంటి నామాలు ఉండకూడదు. రైట్. నెక్స్ట్, శారీరక మరియు శరీర ధర్మాన్ని సూచించే వ్యాధి ధర్మాన్ని, శరీర ధర్మాన్ని, అదేవిధంగా చికిత్సా విధానాన్ని సూచించే విధంగా ఔషధ నామం ఉండరాదు. ఎలా ఉండాలంటే శారీరక శరీర ధర్మాన్ని సూచించే వ్యాధిని సూచించే, అదేవిధంగా చికిత్సా విధానాన్ని సూచించే విధంగా ఇవి ఉండకూడదు. అంటే ఇవి ఎలా ఉండాలంట? మన ఒంటి మీద ఉన్నటువంటి శరీర మరియు శరీర ధర్మాన్ని సూచించే విధంగా వీటి యొక్క నామాలు అనేవి ఉండకూడదు. అదేవిధంగా చికిత్సా విధానాన్ని సూచించే విధంగా, చికిత్స యొక్క విధానాన్ని సూచించే విధంగా వీటి యొక్క నామాలు అనేవి ఉండకూడదు. ఇది 3వ పాయింట్. 4వ పాయింట్ కనుక మనం చూసుకుంటే ఇన్ని విధానంలో ట్రేడ్ మార్క్ని రిజిస్టర్ చేయకూడదు. అంటే ఈ ఇన్స్ విధానంలో ఈ ట్రేడ్ మార్క్ని రిజిస్టర్ చేయకూడదు. ఇన్ విధానంలో ట్రేడ్ మార్క్ని రిజిస్టర్ చేయకూడదు. ఇన్ విధానంలో ఈ ట్రేడ్ మార్క్ని రిజిస్టర్ చేయకుండా ఉండాలి. ఈ విధంగా మనకి ప్రొప్రైటరీ నేమ్స్ కానీ, జనరిక్ నేమ్స్ కానీ వీటిని ఏ విధంగా పెట్టాలి, ఆ నేమ్స్ యొక్క పర్మిషన్స్ అనేవి ఆ సంస్థ మరియు ఆ యజమానికి ఏ విధంగా ఉంటుందనేది మనం దీనిలో నేర్చుకోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా వీటికి కొన్ని ఉదాహరణలు కూడా ఇవ్వడం జరిగింది. వీటి యొక్క ఈ ప్రొప్రైటరీ నేమ్స్కి
కొన్ని ఉదాహరణలు ఇవ్వడం జరిగింది. వాటిని మనం రేపటి క్లాస్లో డిస్కస్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, అయితే ఈ విధంగా ప్రొప్రైటరీ నేమ్స్ అనేది ఏ విధంగా పెడతారు, వాటికి కోడ్స్ ఏ విధంగా ఇస్తారు, ఏ సంస్థలో వాటికి ఏ సంస్థల ఆధీనంలో ఉంటాయి అనేది మనం ఈ రోజు క్లాస్లో మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. రిమైనింగ్ రేపటి క్లాస్లో డిస్కస్ చేద్దాం.